హాయ్ అండి, అందరికి వందనాలు. నేను ఈ వీడియోలో ఈ సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా స్పెండ్ చేశామో ఏం చేశామో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మార్నింగ్ చర్చికి అయితే రెడీ అయ్యాము. ఇంకా ఈరోజు అయితే నాకు కొంచెం బాగాలేదండి, నీరసంగా ఉంది. నైట్ నుంచి కొంచెం నీరసంగా అనిపిస్తే మార్నింగ్ కూడా లేవలేకపోయాను. కాబట్టి ఇంకా మా హస్బెండ్ని మార్నింగ్ కొంచెం పిల్లల్ని రెడీ చేయంటే ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేయించి ఇంకా మా హస్బెండ్ డ్రెస్సెస్ వేసి ఇంకా నన్నైతే లేపాడు. ఇంకా నేను గబగబా వాళ్ళకి జడలేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా చర్చికి అయితే బయలుదేరామండి. ఇంకా నాకు బాగాలేదని ఇంకా లేట్గా వెళ్ళాం కదా, లేట్గా లేచి ఇంకా ఒక్కడే అయినా రెడీ చేసేసరికి లేట్ అయింది. ఇంకా కాబట్టి ఈరోజు సండే స్కూల్ అయితే అందుకోలేదండి. రోజు ఫస్ట్ టైము సండే స్కూల్కి ఇట్లా మేము ఉండి కూడా ఊర్లో వెళ్ళకపోవడము చాలా రేరు. ఎప్పుడో నేను హెల్త్ బాగాలేకపోతే మాత్రమే పంపించాను. 8:30కి అండి సండే స్కూల్ అయితే 8:30కి. కానీ ఇంకా మేము మెయిన్ ప్రేయర్ 9:30కి అయితే వెళ్తున్నాము. 9:30కి స్టార్ట్ అవుద్ది. ఇంకా 9:30కి కూడా మేము వెళ్ళలేకపోయాము. వెళ్ళేసరికి 10 అయింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ లేతవి కొబ్బరికాయలు కనిపిస్తే కొబ్బరి బొండాలు మా హస్బెండ్ ఆపి తీసుకున్నారు. సింగిల్గా ఇవ్వమంటే లేదంట. ఇంకా లేకపోతే ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాము. అలా ఇంకా చర్చ్ అయితే చూసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ కర్రీస్ పాయింట్లో కర్రీస్ తీసుకొని అయితే వచ్చామండి. ఇంకా నాకు బాగాలేదని చెప్పాను కదా, కొంచెం ఇంకా అందుకే ఇంకా ఎక్కడ చేస్తావులే అని చెప్పి కర్రీస్ తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చినప్పుడే ఇంకా చూడండి, ఇంకా వాళ్ళ డాడీ రోజైతే డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా సండేనే కదా ఖాళీగా ఉండేది. ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం ఎలా పడితే అలా ఎగురుతూ ఉన్నారు. నేనైతే చెప్తూ ఉంటా అండి, ఎందుకు అట్లా చెప్పు, పిల్లల్ని అరవవు, అట్లా మీద ఎగురుతుంటే బాధపడుతుంటాడు. కానీ చెప్పడండి అసలు. చెప్పొచ్చు కదా అట్లనే అలవాటు అయిద్ది అంటే, ఇంకా ఏముందిలే ఇంకో 5 మినిట్సే కదా వాళ్ళు ఎగిరేది, ఏముందిలే అంటాడు. ఇంకా నేను చూసిన కాడికి చూసి ఇంకా నేనే అరుస్తాను అనమాట, అట్లా ఎక్కకూడదమ్మా డాడీ మీద, అట్లా మీద పడకూడదు, గట్టిగా నొప్పి పుడుతుంది ఇంకా అంటే ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారనమాట. ఇంకా అలా ఇంకా వచ్చినప్పుడే వీళ్ళు కొద్దిసేపు ఇంకా వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేశారు. ఇంకా తర్వాత ఇంకా కొబ్బరి బొండాలు కొడితే తాగుతారంటే తాగుతాం అన్నారు. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇంకా అందుకైతే కొడుతున్నారు. గ్లాసెస్ తెచ్చుకోమంటే షారోన్ చిన్న గ్లాస్ తెచ్చుకుంది. అది కాదురా పెద్ద గ్లాస్ తెచ్చుకోపు అంటే ఇంకా వెళ్ళి వాళ్ళు వంట రూమ్లో గ్లాసెస్ ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఇంకా అలా కోకోనట్ వాటర్ అయితే తాగాము. ఇంకా నేను సండే వ్లాగ్ తీద్దాము అంటే ఇంకా నాకు వీడియో తీయడమే సరిపోతుందండి, ఏం చేయడానికి కుదరదు. మామూలుగా అయితే నేనే హెల్ప్ చేస్తాను, మ్యాక్సిమం మొత్తం నేనే చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో తీస్తున్నా కదా, ఇంకా అందుకే ఇంకా నేను చేసినా కూడా నాకు వీడియో తీసుకోలేదు. ఇంకా ఓన్లీ వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను కొంచెము కొన్ని క్లిప్స్ తీస్తూ ఉన్నాను. అలా ఇంక ఈరోజు అయితే సండే స్కూల్ అయితే ఇంకా వెళ్ళలేదండి ఇద్దరు పిల్లలు. 2 వీక్స్ నుంచి షారోన్ కూడా సండే స్కూల్కి వెళ్తుందనమాట. కాబట్టి ఇంకా షారోన్ కోసం నేను కూర్చోవాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచి 8:15, 8:10కే బయలుదేరుతున్నాము. ఎందుకంటే 8:30కే సండే స్కూల్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇక్కడ నుంచి పావుగంట పడుతుందండి చర్చ్. కాబట్టి ఇంకా మేము ఇంకా 8:10, 8:15కి బయలుదేరాలి. షారోన్ కోసం నేను కూర్చోవాలి కాబట్టి ముందే బయలుదేరుతున్నాను. లేకపోతే రూతుని ఒక్కదాన్ని వదిలిపెట్టేసి వచ్చి నిదానంగా మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా షారోన్ కోసం అని చెప్పి ముందే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వీక్ మాత్రం అసలు వెళ్ళలేదు, కానీ సెకండ్ వీక్ మాత్రం అవి కొనిచ్చి ఇంకా ఎలా కూర్చోబెడితే వాళ్ళ అక్క పక్కన కూర్చుంది. అదే కొంచెం హ్యాపీ అనిపించిందండి. ఇక్కడైతే రూతును వీడియో తీయమంటే తీసిందండి. ఇంకా తర్వాత ఇల్లు ఎలా పడితే అలా ఉంది. వెళ్ళేటప్పుడు సండే అంటే గందరగోళంగా ఉంటుందండి ఇల్లు. టైం అయిపోయి ఎక్కడంటే అక్కడ అన్నీ పడేసి వెళ్ళిపోతాం అనమాట. చర్చ్ ఇంపార్టెంట్ కాబట్టి టైంకి వెళ్ళాలి అని. ఇంకా కాబట్టి ఇంకా అంతా సర్దుకుంటూ ఉన్నాను నేను. చూస్తే మధ్యలో ఇటు చూస్తే పిల్లలు ఎక్కడున్నారు అని ఇంకా ఈ సందులో ఆడుకుంటున్నారనమాట ఇద్దరు. ఇంకా నేనైతే కర్రీస్ తెచ్చుకున్నాం కదండి, పప్పు
గుత్తి వంకాయ కూర తీసుకొని వచ్చామండి. ఇంకా అందుకు ఇంకా ఆకలి అవుతుంటుందేమో అని చెప్పి అన్నం కూడా పెట్టేశాను స్టవ్ మీద. చర్చ్ టైం వచ్చేసి 11:30కి అయిపోయిద్దండి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 12 అవుద్ది. ఇంకా కాబట్టి కొంచెం నిదానంగానే వండుకోవచ్చు అనమాట. ఎందుకంటే 1 గంటకి 12:30కి ఆ టైంకి కదా లంచ్ టైం అప్పుడు తింటారు కాబట్టి వచ్చి ఇంకా కొద్దిసేపు పని చూసుకొని మేము ఇంకా రైస్ అయితే పెడతాను స్టవ్ మీద. ఇంకా అది అయిపోయిన తర్వాత తినేస్తాము. ఇంకా పిల్లలిద్దరికి అయితే ఇంకా ప్లేట్లో మా హస్బెండే వేశారు. నాకు ఆకలి అవుతుంటే నేను తింటూ ఉంటే ఇంకా మా హస్బెండే వాళ్ళిద్దరికి వేసి ఆ టేబుల్ మేట్ మీద పెడితే ఇద్దరు తింటున్నారనమాట. ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏమో పెద్ద మ్యాంగో ఉంటే నేను పెరుగన్నం తింటే చాలా పెరుగు ఉంది కదా అని చెప్పి అది కలుపుకుంటున్నాడండి. నాకు రూతికి షారోన్కి ఏమో అస్సలు పడదనమాట. అది చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంటుంది అనమాట. షారోన్ చూడండి పారిపోతుంది అది చూసి. ఇంకా తర్వాత చర్చ్లో ఒక సాంగ్ అయితే వినిపిస్తుందండి. ఈ సాంగ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. క్లూ వచ్చేసి స్టీవెన్సన్ సాంగ్ అనమాట. బాగుంది అని చెప్పి నేను వీడియో తీశాను. ఇంకా పిల్లలు అయితే పడుకొని ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ అయితే లేచారు. లేచినప్పుడే కొద్దిసేపు టీవీ పెడితే ఇంకా చూసారనమాట. ఇంకా చూసిన తర్వాత నేను కూడా పడుకొని లేచేసరికి మా హస్బెండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసారు. ఇంకా అవి కూడా అయిపోయింది అని ఇంకా ఆరేసాను అనమాట. ఇది రూతు తీయమంటే పైకి కిందికి కదులుకుంటూ తీసిందనమాట. ఇంకా సరే బాగానే ఉందని చెప్పి ఇంకా నేను కూడా యాడ్ చేశాను. షారోన్ వేస్తావా నన్ను? ఆడైపోరు తక్క దగ్గర
షారోన్ అయ్యి ఇంకా తర్వాత పిల్లల్ని పార్క్కి తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఎగ్ పఫ్ తినాలనిపిస్తే నాకు ఇంకా నేను మా పిల్లలు ఇంకా అందరం కలిసి తిన్నాము. ఇంకా తిన్న తర్వాత పార్క్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యామండి. అసలు 5కి లేచాం కానీ 5 అయినా 4 అయినా 6 అయినా కూడా అసలు ఇంకా బయటకు వస్తే వేడిగానే ఉంది, వడగాలి కొడుతుంది. ఇంకా మళ్ళీ వడదెబ్బ తగులుతుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వెయిట్ చేసి 6:30 దాటిన తర్వాత 7 లోపు వెళ్ళామన్నమాట. ఇంకా ఇదైతే పార్క్ అండి. మా చర్చికి మేము వెళ్ళే చర్చ్ రూటే అనమాట. చర్చికి కొంచెం పక్కనే ఉంటుంది, 5 మినిట్స్ అనమాట చర్చి నుంచి. నేను ఇందాక వీడియో తీసిన సాంగ్ వచ్చేసి ఒక అంకుల్, అది కానుక పట్టే టైం అనమాట. ప్రతిసారి కానుక పట్టేటప్పుడు అంకుల్కే ఇస్తారు మైక్, అంకులే వచ్చి పాడతారు. ప్రతి వీక్ స్పెషల్ సాంగ్ వినిపిస్తుంది కదా, అది కూడా స్టీవెన్సన్ గారి సాంగ్సే పాడతారనమాట. 99% ఎప్పుడో వేరే సాంగ్స్ పాడతారు. ఇంకా నేనైతే ఖచ్చితంగా వింటాను అనమాట. బాగా పాడతారు, వాయిస్ కూడా బాగుంటుంది అంకుల్ది. ఇంకా అందుకే ఇంకా ఈరోజు అయితే ఇంకా కరెక్ట్ టైంకి నేను తినేసి చేయి కడుక్కునే టైం అప్పుడు పాడుతున్నారనమాట. ఇంకా నేను సెల్ తీసుకోకపోయి వీడియో తీసాను. ఇంక ఇక్కడ పార్కులో అయితే ఇక్కడ వాటర్ ఉంటాయండి. వాటర్లో మొత్తము ఫిషెస్, టాటాయిసెస్, స్నేక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అందుకే అవన్నీ పిల్లలు వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. ఇంకా మా హస్బెండ్ కూడా పిల్లలకి చూపిస్తూ ఉన్నారనమాట. పాములు వచ్చాయంట, అవే చూపిస్తున్నారు. ఇంకా నన్ను కూడా పాములు చూద్దురా జోనా వచ్చినాయి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే, నాకు వద్దులే, నాకు భయం అంటే, ఏముండదు అవేం పైకి రావు కదా, నీళ్ళలోనే కదా ఉంది, చూద్దురా అంటే ఇంక వెళ్ళి చూసానండి. అది మొత్తం బాడీ అంతా లోపల పెట్టేసి ఓన్లీ తల మాత్రమే వెళ్తూ ఉంటుంది అనమాట, తల మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఈ ఎలిఫెంట్ ఇవన్నీ చూద్దాం రా అని ఇంకా అంటుంటే పిల్లలు, నేనుండి ముందు అవి పార్క్ 8కి క్లోజ్ చేసేస్తారు కదా, ఇక్కడే టైం స్పెండ్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి ఉండదని ముందు ఆడుకోవడానికి అని చెప్పి ఇంకా ఇక్కడికి తీసుకొని వెళ్ళామండి. జారు బండ, ఉయ్యాలలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఇక్కడికైతే తీసుకొని వచ్చాము. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పార్క్కి తీసుకొని వెళ్ళు డాడీ, ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్ళు డాడీ అని. ఇంకా ఆయనకేమో కుదరక తీసుకొని వెళ్ళలేదు. ఇంక ఈరోజు మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్దామని చెప్పాను నేను. ఇంకా అందుకే ఇంకా ఈవినింగ్ మీరు ఎవరు త్వరగా పడుకుంటే వాళ్ళు త్వరగా లేస్తే త్వరగా వెళ్ళి వద్దామని చెప్పేసరికి ఇంకా మా పిల్లలు ఇంకా పడుకున్నారనమాట. బాగా పడుకొని ఇంకా ఈవినింగ్ ఎర్లీగానే లేచారు. ఇంకా కాబట్టి ఇంక ఎమ్మడే బయలుదేరామన్నమాట. సండే కదండి, ఫుల్ రష్ ఉందన్నమాట. నిండా పిల్లలే, నిండా జనాలు, ఫుల్ రష్. ఇంకా మా ఇద్దరు పిల్లలకు కూడా పండగ అయిందనమాట. ఇంకా వచ్చి స్టార్టింగ్ రూట్ అయితే ఫస్ట్ ఇదే ఎక్కుద్ది అనమాట అండి. పైకి ఎక్కేది ఉంటుంది కదా, అది ఎక్కుద్ది. ఇంకా తర్వాత ఇంకా ఇద్దరైతే ఇంకా జారుబండ జారుతున్నారు. ఇంకా అసలు వీళ్ళిద్దరిని అయితే ఆపడానికే లేదు. షారోన్ వన్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే ఇంకా అసలు ఎవరి మాట వినదు. ఇంకా రిపీట్ అనమాట, వెళ్ళడం, స్టెప్స్ ఎక్కడం, జారడం, మళ్ళీ స్టెప్స్ ఎక్కడం, జారడం, ఇంక ఇదే పని అనమాట. మమ్మల్ని ఏం పట్టించుకోదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది.
నేను వీడియోస్ పెట్టేటప్పుడు పైన కైని మాస్టర్ లోగో వస్తుంది కదండి, అది ఎలా తీసేయాలి అని ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. నాకేమో తెలియదు. సో ఇంకా అలానే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి, ఇంక అందరూ సండే కదా, అందులో హాలిడేస్, ఇంకా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా రూతు షారోన్ ఇద్దరు ఇంక జారు బండలు జారుతూ ఉన్నారు. ఇక్కడ వీడియో క్లిప్స్ ఉన్నంతసేపు నేను సండే ఈరోజు మెసేజ్ పాస్టర్ అంకుల్ ఏం చెప్పారో చెప్తా చూడండి. ఈరోజు అయితే పాస్టర్ అంకుల్ ఏం చెప్పారంటే, దేని గురించి చెప్పారు అంటే, మనం నీతిమంతులుగా ఉన్నట్లు, మనము యథార్థవంతులుగా ఉన్నట్లు భ్రమలో ఉంటారు ప్రతి ఒక్కరు, నేను పరలోకానికి వెళ్ళిపోతాలే అని. అలా అస్సలు అనుకోవద్దండి అని. ఈరోజు మార్నింగ్ ఎంతమంది ప్రేయర్ చేసుకొని వచ్చారు, ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు, చేతులు ఎత్తండి. 5 అధ్యాయాలు చదివిన వాళ్ళు ఎంతమంది, 3 అధ్యాయాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ఒకటో అధ్యాయం చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి అని ఇంకా అందరినీ చేతులు ఎత్తిచ్చారనమాట. దాంట్లో చాలామంది చదవలేదు. ఇంక అందరూ చెప్తా ఉన్నారు, అంకులు అందరూ ప్రార్థనే బైబిల్ చదవకపోతే ఇంకా పరలోకానికి ఎలా వెళ్తాం, మనము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పారు. ఇక్కడైతే షారోన్ ఇది ఎక్కడమో తక్కువే అనమాట, ఎప్పుడు ఎక్కేది కదా, ఈసారి ఏందో మరి ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది, బాగా ఎక్కుతుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఎలా అయినా మన సపోర్ట్ లేకుండా ఎక్కించాలి, షారోన్ని ఎక్కగలదా లేదా అని టెస్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే టచ్ చేయకుండానే ఎక్కిందండి షారోన్. మొత్తానికి హ్యాపీ అనిపించింది. ఇంకా మామూలుగా అయితే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా ఏమీ పిల్లల్ని చూసుకోకుండా తీస్తున్నాను. మామూలుగా అయితే ఒకళ్ళు రూతుని ఒకళ్ళు షారోన్ ఒకళ్ళు చూస్తూ ఉంటాను అనమాట. సెల్ అవన్నీ ఇంకేం ఉండవు కాబట్టి పక్కన పడేసి పిల్లలతోనే ఇంకా స్పెండ్ చేస్తాము, ఎక్కేయడము దించడము. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎక్కియాలి అని చూస్తున్నారు. ఫస్ట్ 2 times ఏమో ఎక్కలేదు, పట్టుకున్నాడు. తర్వాత మాత్రం ఇంకా చేయి టచ్ అవ్వకుండానే ఎక్కిందనమాట. బాగా చూసుకుంటారండి మా హస్బెండ్, పిల్లల్ని చాలా ఓపికతో చూసుకుంటారు. ఇదిగో చూడండి, టచ్ చేయకుండానే ఎక్కుతుంది చూడండి. షారోన్కి మొన్న బర్త్డేది వీడియో పెట్టా కదండి, 4th year వచ్చింది కాబట్టి ఇంకా నర్సరీలో కూడా జాయిన్ చేయించాము. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పంపిస్తున్నాము. చేయండి, భయపడకుండా వెళ్ళాలి అని. భయపడుతుందేమో అని టెన్షన్ వస్తుంది. భయపడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. ప్లస్ ఇంకొంచెం బాధగా కూడా ఉందన్నమాట. 3 years నాతోనే ఉంది కదండి ఇంట్లో తోడుగా. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, రూతు కూడా స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మేమిద్దరమే కదా, ఎక్కువ మెమొరీస్ మా ఇద్దరికి సంబంధించే ఉంటాయి. బాగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటుంది, మాటలు చెప్తూ ఉంటుంది. అలాంటిది ఇంక ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని ఉండాలి అని కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకా అంకుల్ ఏం చెప్పారు అంటే, అదే మనము ఒక భ్రమలో అయితే ఉండకూడదు, మనము దేవునిలో ఇంకా లోతుగా ఉండాలి. చనిపోయిన తర్వాత అస్సలు ఉండదు టైం. రెండో పేజీదా బ్యాక్ సైడ్ గా ఉండిద్దా, అస్సలు అనుకోకూడదు. ఫ్రంట్ పేజ్ ఇదే, బ్యాక్ సైడ్ పెట్టినా. వచనం కూడా చూపించారు. ధర్మశాస్త్రం వినివారు నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రం ప్రకారం విని పాటించేవారు నీతిమంతులు అని. కాబట్టి ఊరికే బైబిల్ చదవడం కాదు, దాని ప్రకారం జీవించాలి అని చెప్తున్నారు. ఎంత నీతిగా ఉంటున్నారు, ఎంత న్యాయంగా ఉంటున్నారు. ఎవరిది హృదయం అనేది ఎవరిది వాళ్ళకి తెలుసు, ఏం పాపం చేస్తున్నామో అని చెప్పి ఇంకా చెప్తున్నారనమాట అంకుల్.
ఇంకా తర్వాత ఇంకా అటు అయిపోయిన తర్వాత ఇంక ఇటైతే వచ్చామండి. ఇటైతే రేర్గా వస్తామన్నమాట. మేము ఎప్పుడు లేట్గా వెళ్తాం కాబట్టి ఆ జారుబండి జారేసరికి టైం అయిపోయింది, వచ్చేస్తామన్నమాట. ఇంక ఈసారి ఇంకా కొంచెం టైం ఎక్కువనే ఉన్నాం కాబట్టి ఇంకా ఇది తీసుకొని వచ్చాం. ప్రతిసారి పిల్లలు ఎక్కాలనుకుంటారు కానీ ఇంకా టైం అయిపోయి వెళ్ళిపోతాము. ఈరోజైతే కుదిరింది. షారోన్ ఎక్కియాలంటే భయం వేసిందండి. మళ్ళీ ఒకవేళ కళ్ళు తిరిగి దూకేసిందనుకో ఇంకా మళ్ళీ దెబ్బ తగులుతుంది. అసలు నాకైతే ఇది నచ్చను కూడా నచ్చలేదండి. దానికి కనీసం ముందు బెల్ట్ లాంటిదో అలాంటిదో పెడితే బాగుండేది. సపోర్ట్ లేకుండా పిల్లలకి కళ్ళు తిరిగాయి అనుకో, భయం వేసి దూకేశారనుకో దెబ్బలు తగులుతాయి కదా. ఏమన్నా మరీ చిన్నపిల్లలు కూడా ఎక్కిస్తున్నారండి. 1 year 2 years అలాంటి చిన్నపిల్లలు అయితే కింద పడతారు కదా. నా భయం అందుకే ఏమన్నా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా షారోన్ మధ్యలో నాకు భయం వేసింది అంటే ఇంకా దించేసి ఇంకా రూతుకైతే ఇంకా నాకు భయం లేదంటే ఇంకా తనైతే దిగట్లేదు. ఎంతకి ఇంకా ఉంటా అంటే సరే ఇంకా నీ ఇష్టం వచ్చినంతసేపు ఊగు అని చెప్పి ఇంకా ఉంచామండి. షారోన్ మాత్రము అది ఎక్కినప్పుడేమో కొంచెం స్పీడ్గా తిప్పినప్పుడు భయం అంటుంది. మళ్ళీ దించిన తర్వాత ఎక్కుతా నాకు భయం లేదు అంటుంది. ఇంకా తర్వాత షారోన్ దించిన తర్వాత ఇంకా రూతు దగ్గర వాళ్ళ డాడీ ఉన్నారు. ఇంకా నేనేమో చిన్న జారుబండ ఉంది, షారోన్ బాగుంటుంది ఎక్కువ అంటే సరే మమ్మీ అని చెప్పి ఇంకా ఎక్కింది, ఆడుకుంటుంది. ఎక్కిన కొద్దిసేపుకి ఆడుకుంటూ ఉన్నారు ఇంకిద్దరు. ఇక్కడ ఉన్న కొద్దిసేపుకి సడన్గా ఏమైందంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. అస్సలు భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. స్టార్టింగ్ లైట్గా పడింది వర్షము, సరే ఆగిపోయిద్దని చెప్పి ఒక చెట్టు కింద ఉన్నామన్నమాట. తర్వాత ఉరుములు మెరుపులు, అందరు పరిగెడుతున్నారు. ఇక్కడే ఉంటే సేఫ్ కాదేమో, చెట్లు గిట్లన్నీ పడేలాగా ఉన్నాయి, బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఆగుదాము, ఎక్కడన్నా ప్లేస్లో ఉందాము, ఈ చెట్ల కింద ఉండడము సేఫ్ కాదులే అని చెప్పి ఇంకా నేను స్కార్ఫ్ వేసుకొని వచ్చా కదా, ఇంకా అది పిల్లలకు కప్పి ఇంకా పరిగెట్టామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న హోటల్ లాగా ఉంటే అక్కడ చాట్ స్నాక్స్ అమ్ముతున్నారు. ఇంకా అక్కడ బయట నిలబడ్డాము. ఇంకా వాళ్ళు ఏమంటారోలే అని చెప్పి మళ్ళీ వేరే చోట పోయి పక్కన అందరున్న జనాల దగ్గర పోయి నిలబడ్డాము. కానీ నాకు అది కూడా సేఫ్ అనిపించలేదు. ఫుల్ ఉరుములు మెరుపులు అన్నీ గీకులు అన్నీ ఎగిరిపోతున్నాయండి. అందుకు ఇంకా ఏం కాదు ఏమన్నా అనుకోని అని చెప్పి ఇక్కడ ఉన్నారు కదా జనాలందరూ, ఇక్కడ ఉన్నామన్నమాట. మేము కూడా వచ్చి పాపం అందరూ బిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. మొత్తము షట్టర్స్ అన్నీ వేసేసి చాలా భయంకరమైన తుఫాన్లాగా పడిందండి. చాలా చెట్లన్నీ వెళ్ళేటప్పుడు చూశాను, వీడియో తీయలేదు. కొమ్మలన్నీ ఊడిపోయాయి, రేకులు ఎగిరిపోయాయి. ఇంకా ఎలాగోలా కొంచెం ఒక అరగంట పావుగంట వరకు పడిందండి. అక్కడే ఉన్నాము. ఇంకా తర్వాత కొంచెం తగ్గుముఖం పడితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఆడే కర్రీస్ పాయింట్ ఉంటే ఎగ్ కర్రీ అను ఇది మామిడికాయ పచ్చడి తీసుకొని వచ్చాము. ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. ఇంకా గుడ్ న్యూస్ తెలిసిన తర్వాత మా హస్బెండ్ని పార్టీ అడిగితే ఇంకా బిర్యానీ అయితే తెచ్చారు. ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి మా సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇంకా అక్కడ ఒక్కటి భయం అని ఇంకా రోజు నైట్ మా దగ్గర పడుకుంటుంది. ఇంకా అమ్మమ్మ కూడా ఫస్ట్ వద్దనింది, పర్లేదు తిను అంటే ఇంకా బిర్యానీ కొంచెం మామూలు రైస్ కొంచెం వేస్తే ఇంకా తినింది. ఇంకా అలా ఈరోజు అయితే మా డే అయితే అయిపోయిందండి.